హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ఆల్రెడీ షార్ట్ నోటీస్ పై మనం ఈ వీడియో పెట్టుకోవడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని మనం షార్ట్ నోటీస్ పై వీడియో పెట్టుకోవడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇది. ఆన్లైన్ అప్లికేషన్ 22/4/2019 నుంచి ప్రారంభించబడి వచ్చే నెల 29 అంటే మే 29/5/2019 వరకు చివరి తేదీగా ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 29/5/2019 సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇక పేమెంట్ చేసే విషయానికి వచ్చినట్లయితే మనకు 31/5/2019 సాయంత్రం 5 గంటల వరకు మీరు పేమెంట్ చేయొచ్చు, ఆన్లైన్ పేమెంట్. ఒకవేళ ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేసుకోవాలన్నా కానీ మీకు అదే టైం ఇవ్వడం జరిగింది. సో ఆ జనరేట్ అయినటువంటి చలాన్ని బ్యాంక్లో మీరు పేమెంట్ చేయడం కోసం 1/6/2019 బ్యాంక్ యొక్క వర్కింగ్ అవర్స్ అనేది చివరి టైంగా ఇవ్వడం జరిగింది మీకు. మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే టైర్ 1 అనేది 2/8/2019 నుంచి ప్రారంభించబడి 2/8/2019 నుంచి 6/9/2019 మధ్యలో ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ కూడా మనకు 17/11/2019 కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. టైర్ 1 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు శాలరీ చూసుకుంటే 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. ప్లస్ గ్రేడ్ పే 1,800 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 23,000 నుంచి 24,000 వరకు మీకు శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు మనకు సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు ఇవి. అయితే వేరియస్ మినిస్ట్రీలు డిపార్ట్మెంట్లో ఉంటున్నాయండి ఈ పోస్టులన్నీ కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిట్లలో కూడా ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్లో లేదా ఈ మినిస్ట్రీలలో ఈ యొక్క పోస్టులు అనేది భర్తీ చేయనున్నారు. అయితే మనకు డిఫరెంట్ స్టేట్స్లో అండ్ యూనియన్ టెరిటరీస్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. అంటే మన తెలంగాణ, ఏపీలో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. మీరు పోస్టు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ముందు మన తెలంగాణలో అయితే తెలంగాణ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఏపీ ఇచ్చుకోండి. ఏపీ వాళ్ళు అయితే ఏపీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చుకోండి. ఈ విధంగా దగ్గరలో ఉన్నటువంటి స్టేట్స్ ఇచ్చుకున్న తర్వాత మిగతా స్టేట్స్ అనేది ఇచ్చుకోండి. లేదా మీకు ఇంట్రెస్టెడ్ మెట్రోపాలిటన్ సిటీస్లో జాబ్ చేయాలనుకుంటే మన స్టేట్స్ ఇచ్చిన తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నటువంటి స్టేట్స్ అనేది ఇచ్చుకోండి. సో మెట్రోపాలిటన్ సిటీస్లోనే మీకు వస్తుందని నమ్మకం లేదు. యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చేయాలనుకుంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. సో వేకెన్సీస్ మాత్రం మనం ఇక్కడ టైం టు టైం అప్డేట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. అంటే మాకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం మేము, ఇప్పుడైతే పెట్టలేదని ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు ఆల్మోస్ట్ 10,000 పైగా ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది. సో అన్ని వేకెన్సీలు కలుపుకొని 10,000 పైగానే ఉంటాయి. రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్కి, పీడబ్ల్యూడీ వాళ్ళకు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ కానీ ఇవ్వడం జరిగింది. సో డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వివరణ ఇచ్చారు ఇక్కడ మనకు. ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నవారు కొన్ని డిపార్ట్మెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని డిపార్ట్మెంట్లో 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 1/8/2019 నాటికి ఏజ్ లిమిట్ చూడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో అప్లై చేసుకున్న వాళ్ళకు మీకు ఈ ఏజ్ ఎప్పుడు తెలుస్తుంది, ఈ లిమిట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు అప్లికేషన్ టైంలో ఏ డిపార్ట్మెంట్కి ఏ కథ అనేది మీ వాళ్ళు అడుగుతారు. సో అప్పుడు మీరు ఏజ్ ఎంటర్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, అప్లై చేసేటప్పుడు తెలుస్తుందండి ఇది. 18 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. అక్కడ చూస్తుంటే మనకు 1/8/2019 నాటికి చూడడం జరుగుతుంది. వాళ్ళు 2/8/1992 నుంచి 1/8/2000 మధ్యలో జన్మించిన వారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకు అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మళ్ళీ 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో మళ్ళీ ఓబీసీ అయితే 13, ఎస్సీ, ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ అయితే 3 సంవత్సరాలు. సో ఈ విధంగా మనకు డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చెందినటువంటి వాళ్ళైతే 5 సంవత్సరాలు. ఈ విధంగా మనకు చాలా ఏజ్ రిలాక్సన్స్ అయితే ఇవ్వడం జరిగింది. విడోస్కి, డివర్స్డ్ ఉమెన్కి వాళ్ళకు కూడా 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొద్దని నేను కిందికి వచ్చేస్తున్నాను. ఎవరైనా కావాలనుకుంటే అది చూసుకోండి అక్కడ. సో మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారు అన్నట్లయితే తప్పకుండా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాటి యొక్క ఫార్మాట్ కూడా కింద ఇచ్చారు. మీరు బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, బ్లైండ్నెస్, లోకోమోటర్ డిసబిలిటీ అండ్ సెరెబ్రల్ పల్సీ, సో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకు స్క్రైబ్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అంటే స్క్రైబ్ అంటే ఏంటంటే మీకు బదులుగా ఇంకొక వ్యక్తి అనేది ఎగ్జామ్ రాసుకోవడానికి పెట్టుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆ వ్యక్తి అనేది
ఈ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థిని మీరు పెట్టుకోవడానికి అవకాశం లేదు, వేరే అభ్యర్థిని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకు 20 minutes ఎక్స్ట్రా అనేది పర్ అవర్కి ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు మనకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 1/8/2019 నాటికి 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, వీళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇంకా పెద్దగా ఇవ్వలే క్వాలిఫికేషన్ గురించి, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, https://ssc.nic.in. సో మీరైతే కామెంట్ చేయండి, వీలైతే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడతాను. కాకపోతే మీలో ఎవరైనా మీ యొక్క డీటెయిల్స్ కనుక నాకు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీరు డీటెయిల్స్ కనుక ఇస్తే SC ST వాళ్ళైతే తప్పకుండా అప్లై చేస్తాను, మీకు అప్లికేషన్ ఫామ్ కూడా సెండ్ చేస్తాను నేను. ఓకేనా, ఎందుకంటే సో నా దగ్గర SC ST వాళ్ళు లేరు, ఫీజు కట్టి అప్లై చేసే అంత మనీ కూడా నా దగ్గర లేదు మీకోసం. ఓకేనా, సో అందుకే చెప్తున్నాను. సో అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు ఉందండి. మిగతా వాళ్ళకైతే ఉమెన్కి, SC ST, PWD, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ లేదు. జనరల్ OBC వాళ్ళకు 100 రూపాయల ఫీజు ఉంది, అది మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. నెట్ బ్యాంకింగ్, వీసా కార్డ్స్, మాస్టర్ కార్డు, రూపే కార్డు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే నేను చక్కగా మన సెంటర్ చూపిస్తాను, ఇవన్నీ అవసరం మనకు. సౌతర్న్ రీజన్లో ఉన్నటువంటి సెంటర్స్ ఏ ఉన్నాయో మనం చూపిస్తాను ఇక్కడ. సౌతర్న్ రీజన్లోకి వచ్చే స్టేట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఇక్కడ మీకున్నటువంటి సెంటర్స్ని ఈ రీజన్లోనే మీరు 3 సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 3 సెంటర్లోనే కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సెంటర్స్ ఒకసారి చదువుతాను. చీరాల, గుంటూరు, కాకినాడ, కోడ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మన తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్ ఇవి. సో మీకు తెలంగాణలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వివరాలకు వస్తే మనం చెప్పాను కానీ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది మీకు. సో పేపర్ 1 చెప్పిన తర్వాత పేపర్ 2కి వెళ్దాం మనం ఇక్కడ. సో పేపర్ 1లో చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కి వెళ్ళి 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 100 మార్కులకి ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 నిమిషాలు టైం లిమిట్ ఉంటుంది, అంటే 1.5 గంట ఉంటుంది. సో మనకి యాజ్ యూజువల్గా స్క్రైబ్కి ఎంత ఇస్తారంటే 1 గంటకి 20 నిమిషాలు ఇస్తారని చెప్పారు. సో ఇక్కడ 1.5 గంట కాబట్టి 30 నిమిషాలు అనేది వాళ్ళు ఎక్స్ట్రా టైం అనేది ఈ యొక్క PW క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకొని రాపిస్తున్నారో వాళ్ళకు 30 minutes ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది, మిగతా ఈ యొక్క 3 టాపిక్స్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి నెగిటివ్ మార్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీకు నార్మలైజ్డ్ ఫార్ములా ద్వారా మీరు వీళ్ళు స్కోర్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది, కట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అండి, ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్క్రిప్టివ్ టైప్ అనేది మనకి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. అండ్ అదేవిధంగా చెప్తాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో అయినప్పటికీ మీరు ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ మీరు రాసుకోవచ్చు అండి. 30 minutes అనే టైం లిమిట్ ఉంటుంది మీకు. స్క్రైబ్ ఉన్న వాళ్ళకు 40 minutes అనే టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. 50 మార్కులు అనేది ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సిలబస్ చూసుకుంటే మనకు బ్రీఫ్ సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చిన్న టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సినవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం కాదు కానీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ వీటిపై మీకు ఇట్స్ కరెక్ట్ యూసేజ్ అండ్ రైటింగ్ అబిలిటీ వుడ్ బి టెస్టెడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్ వీటిపై మీకు ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూడగా మీకు ఎక్కడి నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు సిలబస్ అనేది చదువుకోండి. పేపర్ 2 కూడా మీరు డిస్క్రిప్టివ్ టైప్లో వచ్చేటువంటి లెటర్ కానీ ఎస్ఏ కానీ ఎక్కడి నుంచి రాసుకోవాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్ అండ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అని మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు లేదా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ PW సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, EWS ఉంటే EWS సర్టిఫికేట్ అండ్ ఏజ్ రిలాక్షన్ సంబంధించి ఇంకేదైనా
సర్టిఫికేట్ ఉంటే అది, ఒకవేళ మీరు సర్వీస్ మ్యాన్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఈ విధంగా అన్ని సర్టిఫికేట్లు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో ప్రిఫరెన్స్ ఇవ్వాలని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ మీ స్టేట్ వైడ్గా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఆ ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు పోస్టింగ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అదృష్టం బాగుండి తెలంగాణలో పోస్టింగ్ వచ్చింది అనుకోండి, సో తెలంగాణలో చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళైతే ఏపీలో పోస్టింగ్ వస్తే ఏపీలోనే చేసుకోవచ్చు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు, అదేవిధంగా ఫీచర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగానికి అప్లై చేయడం వల్ల. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మీకు అవసరమైనటువంటి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నీ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది, ఓకేనా, సిగ్నేచర్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎలా ఎంటర్ చేయాలని ఇవ్వడం జరిగింది. తర్వాత 1 టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓకే నాకు వీలైతే తప్పకుండా మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమందికి వీడియో కావాలనే దాన్ని బట్టి కూడా నేను వీడియో పెడతాను. సో మీరు సొంతంగా అప్లై చేసుకునే ఎటువంటి తప్పు లేదండి. కాకపోతే ఇవన్నీ చదువుకొని అప్లై చేసుకోండి. నీట్గా చదువుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మీరు ఎక్కడ ఏ మిస్టేక్ అనేది చేయరు. సో ఇవి సర్టిఫికేట్స్ అండి, మీకు ఈ ఫార్మాట్లో ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ పర్సనల్ అయితే ఈ ఫార్మాట్లో ఉండాలి వాళ్ళ సర్టిఫికేట్ అనేది, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఈ ఫార్మాట్లో ఉండాలని సర్టిఫికేట్ అనేది కింద ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మీరు అప్లై చేసుకోవడం కోసం వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.